హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఎక్కువ ఐక్యూ కలిగి ఉంటే తెలివితేటలతో అనుకున్నది చేయవచ్చు. అలా ఎక్కువ ఐక్యూ ఉండడం అనేది ఒక వరం అని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ ఐక్యూ ఉండడం అనేది కేవలం వరం మాత్రమే కాదు, శాపం కూడా. అదేంటి, ఎక్కువ ఐక్యూ ఉండడం అనేది శాపం ఎలా అవుతుంది అనుకుంటున్నారా? దానికి కూడా కారణం ఉంది. ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు చాలా విషయాల గురించి కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు సాధారణ ఐక్యూ కలిగిన మనుషుల కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా బాధపడుతూ ఆ డిప్రెషన్ లో గడిపేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఉన్న హయ్యర్ ఐక్యూ వలన వారికి కలిగిన డిప్రెషన్ కి సంబంధించిన విషయాలను కూడా వేరియస్ వేస్ లో ఆలోచిస్తూ పదే పదే అదే అంశాన్ని తలుచుకుంటూ మరింత డిప్రెషన్ లోకి లోనవుతుంటారు. అలా హయ్యర్ ఐక్యూ ఉన్న వాళ్ళకు ఇంటెలిజెన్స్ అనే వరంతో పాటు ఇలాంటి రకమైన శాపం కూడా ఉంది. అందుకే హయ్యర్ ఐక్యూ ఉండడం అనేది వరం మాత్రమే కాదు, శాపం కూడా. మరి మీరు డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్ లో గడిపేస్తారా, లేదా త్వరగా ఆ డిప్రెషన్ నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.